అంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచరం మాట్లాడుకుంటాము. ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మనం మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము. రాహుతో మొదలెడుతున్నాను నేను. సో రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిక్ గ్రహం మనకి గురు గ్రహం. గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రించి ఉన్నారు అనమాట. అలాగే ఏంటంటే శని మనకి శని కుంభంలో ఉన్నారు, కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్గా వచ్చేస్తారు, అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి. శుక్రుడేమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025కి ఆయన మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేసాము. మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు. అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారనమాట. కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు. అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. అదే ఈ మంత్ ఎండ్కి 21st జాన్కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట. అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది, ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం. అలాగే బుద్ధికి ఇంటలెక్ట్కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో. బుధగ్రహం మనకి 4th జనవరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు. 4th జనవరికి ఏంటంటే ధనుస్కి వెళ్తున్నారనమాట. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారనమాట. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటామని సూర్యగ్రహం. చంద్రుడు అందరికీ తెలుసు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు. సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది. అంటే ఏంటి, జనవరి 14th. దాన్నే ఏంటంటాం మనం, ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు ఆయన. సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము. అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు. అది ఎప్పుడు జరుగుతోంది, 14th జనవరికి జరుగుతోంది అనమాట. సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి 2025కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జాతిరత్నం కానీ, లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహాన్ని చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం, ఎందుకంటే అవే జనరల్. అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో జనవరిలో ఏంటంటే కొన్ని రాశుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము. అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి. అలాగే బాగా డబ్బు సంపాదించాలి, అంటే సంపద రావాలి, మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాశుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం. మేషరాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఏంటంటే 12 రాశులకి మనం ఎక్కువ మిశ్రమ ఫలితాలే చెప్తూ ఉంటాము. వీళ్ళకి ఎందుకంటే కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఏ విషయంలో అంటే వీళ్ళకి తప్పక కెరీర్ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఖర్చు కూడా చాలా అధికం అవుతుంది అనమాట. ఎందుకంటే 12వ లార్డ్ మనకి జూపిటర్ ఏమో రిట్రోగ్రేషన్లో ఉండి చూస్తున్నారు. అలాగే ఏంటంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా మనం చూడవలసింది ఏంటంటే 5th లార్డ్ ఏమో మనకి 9thలో పడుతున్నాడు. సో కెరీర్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. అంటే వాళ్ళకి సూచనలు మనం చెప్తున్నాం, వచ్చేస్తుంది అని మనం అంటలేదు, సూచనలు చెప్తున్నాం. అదే ఏంటంటే 10వ ఇంటికి కూడా వెళ్తున్నారనమాట. సో తప్పక కెరియర్ డెవలప్మెంట్, భాగ్యం డెవలప్ అవ్వడానికి చాలా మంచి నెల ఇది. చాలా సంతోషంగా ఉంటారు ఈ నెల అంతా అని చెప్పారు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ మూవ్ అయిన తర్వాత, సంక్రమణం అయిన తర్వాత
అలాగే ఇందాకనే నేను చెప్తున్నట్టు ఖర్చులు అధికమవుతాయని చెప్తున్నాను. ఎందుకంటే 12th లార్డ్ మనకి సెకండ్లో పడి ఉన్నారు. ఆయన ఎక్కడ కూర్చున్నా బలంగా కూర్చుంటారు. సో బలమైన ఖర్చులు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఏంటంటే ఇది జనరల్గా చెప్పడమే, జాతక రీతి మన డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. అని ఈ రాశికి అధిపతి ఎవరు మనకి కుజుడయ్యాడు. కుజుడేమో యాక్చువల్గా నీచిపడి ఉన్నాడు. సో కెరియర్లో కూడా ఏంటంటే పై వాళ్ళ సపోర్ట్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పచ్చు. అలాగే మనం చూసాము అంటే ఎవరైనా ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి మాత్రం బాగా కెరియర్ డెవలప్మెంట్ అవుతుంది, భాగ్యం బాగుంటుంది, సంపాదన కూడా చాలా బాగుంటుంది, వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఎప్పటికైనా ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే ఫారినర్స్తో టచ్లో ఉన్నవాళ్ళు, అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎంజాయ్ చేస్తారు ఈ మంత్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నత వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది. అలాగే గవర్నమెంట్ రంగంతో ఎవరైనా పని చేయించుకోవాలి అంటే తప్పక పనులు కూడా అవుతాయి, ఈజీగా అవుతాయి. పనులు అవ్వడం కొంచెం కష్టమే, సో ఈజీగా అవుతాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం మాట్లాడుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే బలంగా ఏంటంటే శని కూడా కుంభంలో కూర్చున్నారు ఓన్ హౌస్లో. సో లాభం అనేది వీళ్ళకి చాలా బాగుంది, చేకూరుతుంది. అంటే దేంట్లో నేను చెప్పినట్టు కెరియర్లో చాలా బాగుంది, భాగ్యంలో చాలా బాగుంది అని చెప్తున్నాను. కానీ ఏంటంటే సపోర్ట్ అనేది మరీ ఎక్కువ ఉండదు కనుక కొంచెం ఏంటంటే నోటు తుడుసు లేకుండా అగ్రెసివ్ నేచర్, కోపం అది కొంచెం తగ్గించుకుని ముందుకు సాగడం ఈ నెల అంతా మంచిది. అలాగే ఏంటంటే తప్పక వీళ్ళు పరిహారం అనేది చేయవలసిందే. వీళ్ళకి అదే పనిగా ఏంటంటే మనకి మార్స్ కుజుడేమో 3వ ఇంటికి వెళ్తున్నారు ఎప్పుడు 21 జనవరికి. తోబుట్టువులకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం, అలాగే మంచి సత్సంబంధాలు ఏర్పడడం, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలాగే మనం స్టూడెంట్స్కి కూడా చెప్పాలి అంటే పై చదువులకి బయటకు వెళ్ళే వాళ్ళకి అన్నీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ట్రావెలింగ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉంటుంది, బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు తప్పక అంటే ఏంటంటే దాంపత్య జీవితంలో కొత్తగా మొదలైన వాళ్ళు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే దాంపత్య జీవితం ఇప్పుడే పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాభం అనేది ఇప్పుడు శనితో పాటు వీనస్ కూర్చున్నాడు అంటే లాభం రావాలి. 12th లార్డ్ జూపిటర్ మనకి సెకండ్ హౌస్లో ఉన్నప్పటికీను సెకండ్ లార్డ్ ఎవరయ్యారు మనకి శుక్రుడయ్యారు. శుక్రుడేమో 11వ ఇంట్లో ఉన్నాడు. సో ఎక్కడైనా ఏంటంటే లాభం చూస్తారు, చేతి నిండా సంపాదిస్తారు, చేతి నిండా డబ్బు ఉంటుంది, అలాగే చేతి నిండా ఖర్చు కూడా పెడతారు. సో ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్, ఎస్పెషల్లీ ఇంటి నిర్మాణం కానీ, లేకపోతే ఇంటిని మళ్ళీ బ్యూటిఫై చేయడం కానీ, లేకపోతే ఎక్స్టెన్షన్ చేయడం కానీ, లేకపోతే ఉన్న బిజినెస్ని ఇంకా డెవలప్ చేయడం కానీ, ఇలాంటివన్నీ బాగుంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతవరకు వీళ్ళు ఏవి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ నెల చూసుకోవాలి. అంటే కుజుడికి జపం చేసుకోవడం కానీ, రెమెడియల్ మెషర్స్ కింద, పరిహారం కింద కుజ జపం కానీ, లేకపోతే దుర్గాదేవికి నిత్యం పూజ చేసుకోవడం ఎప్పటికైనా మంచిదే. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సూర్య సంక్రమణ జరుగుతోందని. సో తప్పక కొంచెం వెలుతురులో సన్ కింద కూర్చోవడం, వైటమిన్ డి కావాలి కదా, పొద్దునే లేచి కొంచెం ధ్యానం చేసుకోవడం, అలాగే పూజ చేసుకోవడం దుర్గాదేవికి చాలా చాలా మంచిది. ఎస్పెషలీ మంగళవారం చేసుకుంటే ఇంకా మంచిది అన్నమాట. మంగళవారం తప్పక ఒక గోవుకి ఆహారం పెట్టడం మంచిది. అలాగే ఏంటి కొలవడం అనేది మంచిది అన్నమాట. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా సరే ఒక ముత్తైదుని పిలిచి మంగళవారం వాయనం ఇవ్వడం చాలా చాలా మంచిది. మనకి ఎప్పటికైనా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మనకి తిరిగి వస్తాయి కనుక తప్పక బాగుంటుంది. ఇవన్నీ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము. వ్యక్తిగత జాతకం ఎవరైనా చూపించుకోవాలంటే తప్పక చూపించుకుంటే ఇంకా రెమెడియల్ మెషర్స్, ఏ ప్లానెట్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ ప్లానెట్కి మనం పరిహారం చేస్తే మనకు అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది.